ప్రైజ్ లార్డ్. సంసోన్ గురించి మొదటగా కొన్ని విషయాలు మనము ధ్యానించుకున్నాం కదా. మరి సంసోను తన భార్యను విడిచి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి మరలా కూడా తనని కలవడానికి వస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు ఈ దినం మనము ధ్యానించుకుందాం. 14వ అధ్యాయము 20వ వచనం, ఆఖరి వచనాన్ని చదువుతున్నాను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకునిన అతని చెలికానికి ఇయ్యబడెను. అతని స్నేహితునికి ఇచ్చి మరి సంసోను యొక్క భార్యను వివాహం చేయడం జరిగింది. ఈ 15వ అధ్యాయంలోనికి వచ్చేసరికి సంసోను మరలా తిరిగి తన భార్యను చూడడానికి వెళ్తున్నాడు. కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలోనున్న నా భార్య యొద్దకు నేను పోదననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కదా, ఆమెకు ప్రతిగా ఈమెను నీకు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. మరి తను ఇష్టపడి వివాహం చేసుకున్నటువంటి స్త్రీ ఆమెను తన స్నేహితునికి వివాహం చేసిన ఆ మాట వినిన తర్వాత తను ఈ విధంగా మాట్లాడుతూ, అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన యెడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధిన యుందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీని కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమల చేలలోకి వాటిని పోనిచ్చెను. పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగ్గులబెట్టెను. మరి ఆ విధంగా జరిగిన తర్వాత అసలు ఇది ఎలా జరిగింది అని ఫిలిష్తీయులు మరి తెలుసుకున్న తర్వాత ఆ సంసోను యొక్క భార్య తన స్నేహితునికి ఇవ్వబడినటువంటి మాటను విని మరి అతని విధంగా చేసి ఉంటాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని అప్పుడు ఆ సంసోను భార్యను తన తండ్రిని అగ్నితో కాల్చివేశారు ఇంట్లోనే. అప్పుడు సంసోను, మీరు ఇలాగు చేసినడలా నేను మీ మీద పగ తీర్చుకుని తరువాతనే చాలించదనని చెప్పి మరలా కూడా వాళ్ళను చిత్తక బాధేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను. తర్వాత తను వెళ్ళి ఒక బండ సందున దాగుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి వెళ్ళి ఏతాము బండ సందులో నివసించాడు. అప్పుడు ఫిలిష్తీయులు యూదా వారి మీదకి దండు దిగారు మరి దోచుకోవడం కోసం. ఆ సమయంలో యూదా వారు ఫిలిష్తీయులను మరి అడుగుతున్నారు, మీరేలా ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే, సంసోను బట్టి ఇలా జరుగుతూ ఉంది, సంసోను మాకెలా చేస్తాడో మేము సంసోనుకు అలా చేయాల్సిందే అని వాళ్ళు అన్నప్పుడు యూదా వారందరూ కూడా మరి సంసోన్ని మేము అప్పగిస్తామని చెప్పి సంసోన్ దగ్గరికి వెళ్ళి సంసోన్ దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. సంసోను వారితో మాట్లాడి మరి వారు సంసోన్ని మేము కట్టి ఫిలిష్తీయులకు నేను అప్పగిస్తాము అంతే అని చెప్పి ఆ విధంగా మరి కొంత మేము కొట్టి నిన్ను ఫిలిష్తీయులకు అప్పగిస్తామని చెప్పి ఆ విధంగా చేసేటప్పుడు మరి 14వ వచనం నుండి మనం చదివితే, అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులు కట్టబడినటువంటి స్థితిలో ఉన్నాయి కదా, ఆ యొక్క తాడులన్నీ కూడా జనుపనారల అగ్నిచేత కాల్చబడిన జనుపనారల అయిపోయాయి. ఆ తరువాత అతను ఏం చేస్తాడు అని మనం గమనిస్తే 15వ వచనంలో దవడ ఎముకను తీసుకొని మరి అక్కడికి వచ్చినటువంటి ఆ ఫిలిష్తీయులను 1000 మందిని చంపి కుప్పగా వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అతని చేతిలో ఉన్నటువంటి ఆ దవడ ఎముకను ఆ యొక్క స్థలములో పడవేసి ఆ యొక్క స్థలానికి రామత్లేహి అని పేరు పెట్టాడు. అంటే దవడకొండ అని అర్థం.
అతడు మిక్కిలి దప్పిక కొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలన. అంటే నేను ఈ దప్పిక చేత చనిపోయి సున్నతి లేనటువంటి ఈ ప్రజల దగ్గరికి మరలా కూడా వాళ్ళ చేతిలో నేను పడవలనా అని చెప్పి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తన దాహము కోసం. అతను ఆ విధంగా వేడుకున్న తర్వాత దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దానిలో నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఏనహా కోరె అనబడెను. అది లేహీలోనున్నది. అతడు ఫిలిప్తీల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను. మరి ఆ పేరునకు అర్థం ఏంటి అనంటే పిలిచిన వాని యూట అని అర్థం. సంసోను గురించినటువంటి మరికొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. మరి మిగిలిన వాటిని మరి ఒకసారి మనం ధ్యానిద్దాం. గాడ్ బ్లెస్ యూ.